తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి పట్న బాట పడుతున్నారు. 7వ తేదీ వరకు 7 రోజుల పాటు కేవలం పట్న ప్రాంతంలో కొనసాగే ఈ పర్యటనలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు జరిగే ఈ పర్యటనలో పొదుపు సంఘాల మహిళలతో సమావేశమవుతారు. 2వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాలిటీలో పర్యటించనున్నారు. ఇక అక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం విద్యార్థులు పొదుపు మహిళలతో సమావేశమవుతారు. మూడో తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్లో పర్యటిస్తారు. అక్కడ 44 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణంతో పాటు 491 కోట్లతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. 4న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటిస్తారు. పట్నా మౌలిక వసతుల కల్పన నిధి నుంచి 18.70 కోట్ల విలువ చేసి అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు. ఇక 5వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట్ మున్సిపాలిటీలో పర్యటిస్తారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల భవనానికి భూమి పూజతో పాటు సుమారు 637 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. డిసెంబర్ 6న ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో పర్యటిస్తారు. 1800 కోట్లతో చేపడుతున్న ఎద్దుల జలాశయం ప్రధాన కాలువ పనులతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. ఇక చివరిగా సిద్దిపేటలో పర్యటిస్తారు. 78 కోట్ల అంచనాలతో నిర్మించనున్న జిల్లా జైలు భవనాన్ని నిర్మాణంతో పాటు 300 కోట్ల అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు.
ఇప్పటికే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి పరిధిలోకి రాకుండా ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ను అధికారులు ఖరారు చేశారు. కొన్ని పట్టణాల అభివృద్ధి పనులు పంచాయతీల పరిధిలోకి కూడా వస్తుండటంతో ఎన్నికల కోడ్ పరిధిలోకి వస్తాయని అనుమానం ఉన్నటువంటిని ముఖ్యమంత్రి శంకుస్థాపన షెడ్యూల్ నుంచి తొలగించారు. ఇక కేవలం పట్టణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులకే భూమి పూజ చేసేలా పర్యటన ఖరారు చేశారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి. వైశాలి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే ఖరారైంది. రేవంత్ రెడ్డి పర్యటనని స్వయంగా రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు అయితే పరిశీలిస్తున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమం ఉద్దేశం మన్మోహన్ సింగ్ సంబంధించినటువంటి ఎస్ యూనివర్సిటీ అయితే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే రానున్నారు. డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అయితే షెడ్యూల్ ఖరారైంది. జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యేలు, జారీ ఆదాయాలైన ఇటు పాయం వెంకటేశ్వర్లు, అక్కడ తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అక్కడ పరిశీలించిన పరిస్థితి. స్థల ప్రాంగణాన్ని అంతర్జాతీయ పరిశోధనలకు అవసరమైనటువంటి జాతీయ స్థాయిలో అయితే కొత్తగూడెంలో యూనివర్సిటీ స్థాపించడం అయితే శుభపరిణామం అని చెప్పి ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు చెబుతున్నారు. జిల్లా అరుదైన ఖనిజ నిక్షేపాలు కారణంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపించేది ఈ యూనివర్సిటీ అయితే మంజూరు చేసిన పరిస్థితి అండి. భారతదేశానికి కొత్తగూడెం యూనివర్సిటీ అత్యంత కీలకం కానుంది అయితే తెలుస్తుంది. దేశవ్యాప్తంగా అడ్మిషన్లు, శాస్త్రవేత్తలు రూపాంతరం చెందినటువంటి దేశానికి అయితే సేవలు అందించనున్నారు. ఈ దేశవ్యాప్తంగా అయితే అడ్మిషన్లు, శాస్త్రవేత్తలు అయితే రూపాంతరం చెందినట్టయితే ఈ సందర్భంగా చెబుతున్నారు. కొత్తగూడెంకి సంబంధించిన నేషనల్ హైవేకు అనుబంధంగా బైపాస్ రోడ్ కూడా అంటే పూర్తి చేసిన పరిస్థితి అయితే ఏదైనప్పటికీ ఈ రోజు మన్మోహన్ సింగ్ పేరు మీద ఈ రోజు యూనివర్సిటీ అయితే ప్రారంభించనున్నారు. పూర్తిగా స్థల ప్రాంగణటువంటి అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం రాకుండా కూడా అక్కడ ఉన్నటువంటి కంట్రోల్ ఏర్పరిచిన మార్పు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇదేపటికీ మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ పేరుతోటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి అయితే నామకరణం చేసినట్టయితే మనకి తెలుస్తున్న పరిస్థితి ఉంది. యూనివర్సిటీకి ఏర్పాటు కొత్తగూడెం జిల్లాకు మహాదశ అయితే కానున్న పరిస్థితి ఉంది. పాల్వంచలో కొత్తగా థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఆ నిర్ణయం ఈ రోజు తీసుకోవడం వల్ల ఇటు సీతారామ ప్రాజెక్టు కూడా డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కూడా భూసేకరణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతోటి అయితే నిధులు సేకరణ చేసినట్టయితే పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ ఆ దేశంలో మొదటిసారిగా ఈ రోజు ఎర్త్ యూనివర్సిటీ కోసం ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 2వ తేదీన అయితే శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఇప్పటికే ఉన్నటువంటి సభా ప్రాంగణం అయితే పరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా పలువురు మంత్రులు అయితే అక్కడికి రానున్న పరిస్థితి ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.